హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కళ్యాణ్ రామ్ మరియు సంయుక్త మీనన్ జంటగా నటించినటువంటి డెవిల్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 40 minutes అనమాట. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వచ్చేసి అభిషేక్ నామా అండి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాకి మొదట డైరెక్టర్ వచ్చేసి నవీన్ మేడారావు అనమాట. కంప్లీట్ స్క్రిప్ట్ కూడా ఆయనదే. అయితే ఆయన ఒక 1 week ఆర్ 15 days షూట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ అయిన అభిషేక్ నామా గారికి డైరెక్టర్ మీద నమ్మకం కలగలేదండి. అందుకే ఆయన స్క్రిప్ట్ మొత్తం తీసుకుని ఆయన డైరెక్షన్ బాధ్యతలు తలకెత్తుకున్నాడు అనమాట. అలాగా ఈ మూవీ తెరకెక్కింది. ఓవరాల్గా ఆ ఫస్ట్ డైరెక్టర్ కూడా అభిషేక్ నామా గారు క్రెడిట్ ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరియు సంయుక్త మీనన్తో పాటు మాళవిక నాయర్, సత్య, ఎడ్వర్డ్ సోన్బ్లిక్, మార్క్ జెన్నింగ్టన్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. కాకపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అనిపిస్తుంది. ఎనీహౌ కళ్యాణ్ రామ్ కెరీర్లోని డిఫరెంట్ మూవీస్లో ఈ మూవీ కూడా ఒకటి. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఫ్యామిలీతో సహా చూడొచ్చు, ఎక్కడ వాల్గారిటీ అయితే లేదు. స్టోరీ విషయానికి వస్తే హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో డెవిల్ అనేటటువంటి ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ క్యారెక్టర్ పోషించాడనమాట. అందులో భాగంగా ఆయన బ్రిటిష్ వాళ్ళు అప్పచెప్పినటువంటి బాధ్యతలను తను నెరవేరుస్తూ ఉంటాడు. అయితే ఒక మిషన్లో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియాకి వస్తుందని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. అందులో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ని పట్టుకునే పనిని మన డెవిల్కి అప్పచెప్తారన్నమాట. మరి ఆ పనిని డెవిల్ సక్రమంగా నెరవేర్చాడా, ఫైనల్గా త్రివర్ణ ఎవరు, ఓవరాల్గా ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక డెవిల్ క్యారెక్టర్లో కళ్యాణ్ రామ్ గారు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారండి. తన క్యారెక్టర్కి న్యాయం చేశారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన మేనరిజంతో ఆడియన్స్ని కట్టిపడేస్తారన్నమాట. ఓవరాల్గా కళ్యాణ్ రామ్ గారి కోసమైనా మనం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఇక కళ్యాణ్ రామ్కి జోడీగా నటించినటువంటి సంయుక్త మీనన్ గారు కూడా తన పాత్రకి న్యాయం చేశారన్నమాట. ఓవరాల్గా సినిమాలో ఆవిడ రోల్ ఏంటనేది కొద్దిగా సస్పెన్స్ అనమాట. అది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఎనీహౌ సంయుక్త మీనన్ నటించిన చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. ఓవరాల్గా హీరోల పాలిట తను ఒక అదృష్ట దేవత అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ అట్ ద సేమ్ టైం హీరోయిన్ శ్రీలీల నటించినటువంటి సినిమాలన్నీ డామ్ అంటున్నాయండి. అయితే ఇక్కడ అదృష్టం దురదృష్టం అనే విషయాలను మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఓవరాల్గా టాలెంట్ అనే విషయాన్ని మనం పట్టించుకోవాలి. కాకపోతే హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకునేటువంటి స్క్రిప్ట్ని బట్టే ఆ మూవీ హిట్టా ఫ్లాపా అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో శ్రీలీల రెమ్యూనరేషన్ మీద కాకుండా స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓవరాల్గా చూసుకుంటే సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా డీసెంట్గా ఉందని చెప్పాలి. మరొక సపోర్టింగ్ రోల్లో మాళవిక నాయర్ నటించిందండి. సినిమాని మలుపు తిప్పేటటువంటి క్యారెక్టర్ తంది. అయితే అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చి అలా కనపడి వెళ్ళిపోతుంటుంది. ఓవరాల్గా తనకిచ్చిన రోల్కి కూడా తను న్యాయం చేసిందని చెప్పాలి. అట్లాగే హీరోకి పక్కన సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కమెడియన్ సత్య గారు కూడా చాలా బాగా నటించారండి. అయితే ఈ సినిమాలో ఆయన్ని కామెడీ పరంగా సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. ఓవరాల్గా కమెడియన్ సత్య గారి నుంచి కూడా ఇంకొంచెం ఫన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఎనీహౌ ఆ క్యారెక్టర్ మాత్రం సత్య గారు చాలా బాగా క్యారీ చేశారని చెప్పాలి. ఇక నెగిటివ్ రోల్లో ఎడ్వర్డ్ సోన్బ్లిక్, ఈయన మనకి RRRలో ఉంటాడన్నమాట. చివరిలో జూనియర్ ఎన్టీఆర్ కత్తితో పొడి చంపేస్తారు కదా చెట్టు వెనకాల నుంచి ఇట్లా తిరగంగానే, ఆయన అనమాట. ఆ క్యారెక్టర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. అట్లాగే మార్క్ జెన్నింగ్టన్ మరొక నెగిటివ్ రోల్ అనమాట. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు సినిమాకి ఆయుపట్టు. ఓవరాల్గా వాళ్ళిద్దరు కూడా తమ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ అందించినటువంటి మ్యూజిక్ బాగుందండి. పాటలు కూడా సందర్భానుసారం ఉన్నాయి. కాకపోతే పాటల కంటే కూడా నాకు బీజిఎం బాగా నచ్చిందండి. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ అప్పుడు, యాక్షన్ సీన్స్ అప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్గా హర్షవర్ధన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. అట్లాగే ఈ సినిమాకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి సౌందరరాజన్ గారి సినిమాటోగ్రఫీ అండి. ముఖ్యంగా ఆ వింటేజ్ లుక్స్ వచ్చేలాగా మూవీని తీయటంలో ఆయన మాత్రం సక్సెస్ అయ్యాడు. దానికి తగ్గట్టుగానే ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుందండి. సెట్స్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఓవరాల్గా ఈ మధ్యన సినిమాల్లో ఆ మరీ హై టెక్నికల్ వాల్యూస్, ఆ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ చూసి చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ సినిమా మంచి రిఫ్రెష్ ఇస్తుంది. ఆ పాతకాలం నాటి సెటప్లు, ఆ లుక్స్ని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక తమ్మిరాజు గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్లో చాలా షార్ప్గా ఉంది. కాకపోతే ఎప్పటిలాగానే సెకండ్ హాఫ్లో కొద్దిగా ఆయన తడబడ్డాడేమో అనిపించింది. ఎనీహౌ ఇది ఆయన మిస్టేక్ కాకపోవచ్చు. ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి ది గ్రేట్ అభిషేక్ నామా గారి మిస్టేక్ అయి ఉంటుంది. ఆయన ఎడిటర్ని కంట్రోల్ చేసి కూడా ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎనీహౌ ప్రొడ్యూసరే డైరెక్టర్ అయిపోయి తీసినటువంటి సినిమాలు చాలా ఉన్నా కానివ్వండి, సినిమా మీద ఏ విధమైనటువంటి మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి ఆ స్క్రిప్ట్ నాకు తనే డైరెక్షన్ తీసుకుని ఆ క్రెడిట్ అంతా తన మీద వేసేసుకుని అట్లీస్ట్
పాత డైరెక్టర్ అయిన నవీన్ మేడారక్ గారికి కూడా క్రెడిట్ ఇచ్చుంటే బాగుండదు అనేది నా అభిప్రాయము. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.